కాకినాడ వ్యాప్తంగా ఇంధన కొరత వాహనదారులతో పాటు రైతులకు కూడా కష్టాలను తెచ్చిపెడుతోంది. ఇంధనం లభించకపోవడంతో చేతికొచ్చిన పంట కొయ్యలేని పరిస్థితి ఉందన్నారు అన్నదాతలు. డీజిల్ దొరకక పనులు సాగక ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే డీజిల్ దొరుకుతూ ఉండటంతో అక్కడ బారులు తీరుతున్నారు. దీనివల్ల సమయం వృధాతో పాటు అవస్థలు పడాల్సిన స్థితి నెలకొందంటున్నారు. ఇంకొన్ని ఏరియాల్లో అయితే పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడంతో కొత్త మిషన్లలో పనులు చేయలేకపోతున్నారు. అధికారులు ప్రభుత్వం ఆయిల్ కొరత లేదని చెబుతున్నా వాస్తవ పరిస్థితుల్లో తీవ్రమైన కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఎంతంటే అంత డీజిల్ విక్రయిస్తున్నారని, రైతుల కోసం 20 లీటర్లు డీజిల్ కొట్టలేని దుస్థితిలో బంకు నిర్వాహకులున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరి పంట చేతికి వచ్చే సమయంలో రైతులను దృష్టిలో ఉంచుకొని డీజిల్ అందేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు రైతన్నలు. గంటన్నర కూర్చున్నామండి, మాకు పెట్రోల్ లేదు అయిపోయిందని చెప్పారు. 10 బళ్ళు కంటే 10 బళ్ళు కొట్టి ఉన్నది బ్లాక్లో అమ్మేసుకున్నారు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. గవర్నమెంట్ చూసుకోవాలి. తర్వాత దీనికి సంబంధించిన అధికారులు యంత్రాంగం అంతా కూడా కృషి చేసి రైతుల్ని సామాన్య ప్రజల్ని కాపాడాలి. డబ్బులు ఉన్నవాడు ఎలాగైనా కొనేసుకుంటాడు, బ్లాక్లో కొనేసుకుంటున్నాడు. మాకులాంటి మధ్యకార పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక అధ్యయన పరిస్థితుల్లో ఉన్నాం. ఇలాగ చేయను ఇప్పుడు రాగా నా సంకల్ నాకు పెట్టుబడి వేసి పండించేవాడిని. పండించి అలా అనుమానం చేయని కోసం మాకు దారి లేదండి. దారి లేకపోతే ఇలాగా 3 రోజుల నుంచి మిషన్ రోడ్లు ఏమో ఆయిల్ ఏమంటే ఇలా దెబ్బలు మిషన్ తీసుకొస్తున్నాండి. ఆయనగా పొద్దున్న తీసుకొచ్చి ఆయిల్ తేండి మిషన్ ఆపి వెళ్ళిపోయారండి. ఇవాళ పొద్దున్న వెళ్ళి కాకినాడ తిరిగినా ఆయిల్ ఎక్కడ మాకు ఆయిల్ దొరకలేదండి. వాళ్ళు కూడా ఏం చేస్తామని వాళ్ళు కూడా మిషన్ నుంచి వెళ్ళిపోయారండి. అలా మాకు ఈ పంట వచ్చింది ఇప్పుడు ఎలాగని పైన చెప్తేనే వాతావరణం బాగుంటలేదండి. ఏం చేయాలి మాకేం మతి లేదండి. బాబులా ఉంది మా పరిస్థితి. మమ్మల్ని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకున్నా చేయాలని అంత అయింది. అయింది ప్రభుత్వం డీజిల్ కొరత ఉండదంటుందండి. మేము వెళ్తుంటే బొంకులు ఏమో డీజిల్ ఏం కొరతలేదండి. మామూలుగా ట్రాక్టర్ కానీ మిషన్లు కానీ ఇప్పుడు కోతలు కోయడానికి మాకు డీజిల్ ఏం దొరికిలేదండి. క్యూలో నిలబడవలసి వస్తుందండి. క్యారేజ్ ఎట్టుకెళ్ళి అక్కడ లైన్లో ఉండి కొట్టించుకోవాలని పరిస్థితి కాపాడుతుందండి. ఎక్కడెక్కడ డీజిల్ అసలు దొరికిలేదండి. దాని గురించి మరి ప్రభుత్వం ఏం స్పందింటుందో ఏమి మాకు చాలా కష్టమైపోతుందండి. మరి కోతలు కూడా కోయడం చాలా